అందరికీ నమస్కారం అండి. నాహం కర్త హరిః కర్త అనే సిరీస్లోంచి ఇప్పుడు 6వ స్వామివారి లీల గురించి తెలుసుకుందాం. పివిఆర్కే ప్రసాద్ గారి జీవితంలో జరిగిన విశేషం ఇది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. పద్మవ్యూహంలో ప్లాన్, మాస్టర్ ప్లాన్ పద్మవ్యూహంలో అనేది ఈ సిరీస్లోని 6వది. ఇది స్వామివారి లీల. ఆ రోజు నేను తిరుపతి వదిలి వెళ్ళిపోవడానికి సామాన్లు సర్దుకుంటూ ఉన్నాను. ఇది ప్రసాద్ గారి చెప్తున్నారండి. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసిన వారు. ఆ రోజు నేను తిరుపతి వదిలి వెళ్ళిపోవడానికి సామాన్లు సర్దుకుంటూ ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 4 ఏళ్ళు పనిచేశాక వచ్చిన బదిలీ కావడంతో నేను, నా భార్య గోపిక సామాన్లు సర్దే పనిలో తల మునకలై ఉన్నాం. అంతలో యథాలాపంగా నా చూపులు కిటికీలోంచి బయట గేటు మీద పడ్డాయి. అక్కడ ఒక పెద్ద జన సమూహం. ఆసక్తిగా పరికించి చూశాక వాళ్ళల్లో కొంతమందిని గుర్తుపట్టాను. వాళ్ళు అప్పటికి కొన్ని మాసాల క్రితము తిరుమల ఆలయ సన్నిధిలో కసి, కోపము, ద్వేషము కలబోసిన ఆవేశంతో నా మీద రాళ్లతో దాడి చేసిన వాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేది నాకు అంతుబట్టలేదు. అంతలో నా పిఏ నారాయణ హడావిడిగా వచ్చి వాళ్ళు వచ్చిన విషయం వివరించారు. అతను చెప్పింది విన్నాను, నవ్వొచ్చింది. ఇప్పుడు దీని గురించి వివరంగా ఇక్కడ చెప్పారండి. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 1978లో పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటికి నా ముందున్న ప్రధాన సమస్య తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలంటే క్యూ షెడ్లలో 12 నుంచి 18 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం కోసం నేను సాధారణ యాత్రికుడిలా క్యూ షెడ్లలో ప్రవేశించాను. నేను ఈవోగా వచ్చి కొద్ది రోజులే కావడంతో తిరుమల టీటీడీ సిబ్బంది వాళ్ళు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టే అవకాశం లేకుండా ఉంది. అప్పుడు అదొక చేదు అనుభవం. ఆ షెడ్లలో ఎండవేడికి నెత్తి మీద ఆస్బెస్టాస్ రేకులు కాలిపోతూ ఆ వేడికి ఒంట్లో తాపం పెరిగిపోతూ ఉంటే పిల్లా జల్ల దాహం అనుకుంటూ నీళ్ల కోసం ఎగబడుతూ ఉంటే అలా ఒక్కొక్క క్యూ షెడ్లో 500 నుండి 600 మంది యాత్రికులు ఆనుకునే సదుపాయం లేని సాధారణ బెంచీల మీద కూర్చొని కునుకుతూ ఉంటే షెడ్లకి బయట తాళాలు వేసి సిబ్బంది అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎప్పుడో కొన్ని గంటల తరువాత వరుస క్రమంలో ఒక్కో షెడ్లోని యాత్రికుల్ని దర్శనం క్యూలో వదిలివేశారు. ఇక ఆ క్యూ పొడుగున 1 కిలోమీటర్ ఉంది. మళ్ళీ దారిలో మెట్లు, వంతెనలు, మళ్ళీ క్రిందకు దిగటాలు, మధ్యలో రోడ్లు దాటడాలు, ఇలాగా నానా అవస్థలు పడి చెమటలు కక్కుతూ శ్రీవారి గర్భగుడిలో ప్రవేశిస్తే అక్కడ శ్రీవారి దివ్య విగ్రహం ముందు నిలబడి కళ్ళు మూసి తెరిచే లోపల నడవండి అంటూ సిబ్బంది హెచ్చరికలతో దర్శనం పూర్తయిపోతుంది. అప్పుడే మొదటిసారిగా తెలుసుకున్నాను, ఎన్నో వందల వేల మైళ్ళ దూరం నుంచి శ్రీవారి దర్శనం కోసం ఆర్తితో వచ్చే భక్తులకు లభించేది అనేక గంటల దుర్భర నిరీక్షణ, రెప్పపాటు దర్శన భాగ్యం. అలా దర్శనం చేసుకొని బయటపడ్డాక మహాద్వారం ఎదురుగా మెట్లు ఎక్కగానే మనం అడుగు పెట్టేది సన్నిధి వీధి. ఆ వీధిలో వెళ్తుంటే అక్కడి పరిస్థితి అంతా అగమ్య గోచరంగా కనిపించింది. అంతా కలిపి ఓ 100-150 గజాల పొడవుంటే సన్నిధి వీధిలో కిటకిటలాడుతూ జనం, అటు ఇటు దుకాణాలు, మధ్యలో రకరకాల బొమ్మలు, బెలూన్లు, నకిలీ కాసులు వగైరా అమ్ముకుంటూ తిరిగే చిల్లర వర్తకులు.
యాత్రికుల్ని తప్పుదారి పట్టించే దళారీలు, జేబు దొంగలతో 6-7 అడుగులకు మించి వెడల్పు లేని విధంగా ఇరుకైన చిన్న సందులుగా ఉండే ఆ వీధిని మరింత ఇరుకు చేస్తూ వీధికి ఇరువైపులా దుకాణాలు. అలా ఈదుకుంటూ ఆ జనసముద్రంలో వీధి చివరికి వెళ్తే అక్కడ అసంపూర్ణంగా ఉండిపోయిన ఒక మొండి గోపురం, ఆ పక్కనే బేడి ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న షెల్టరు. ఆ షెల్టర్కి చుట్టూరా అనధికారికంగా పనిచేసే క్షురకుల సమూహం. అక్కడి నుంచి కుడి పక్కకి తిరిగితే అక్కడ ఇప్పుడు ఆస్థాన మండపము, క్యాంటీను, ఉచిత భోజనశాల ఉన్న చోట అన్నమాట అది. అక్కడి నుంచి కుడి పక్కకు తిరిగితే అక్కడ దాదాపు 1100 అక్రమ కట్టడాలు. వాటిలో చాలా వరకు గుడిసెలు, రేకుల షెడ్లు వగైరా నిర్మాణాలు. హైదరాబాదులోని మురికివాడల్ని గుర్తుకు తెచ్చే ఈ గుడిసెవాడకి తోడు ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ ఉన్న చోట అక్కడ కూడా 500 షెడ్లు, గుడిసెలతో మరో మురికివాడ ఉండేది. చుట్టూ మురికివాడలతో, దళారీలతో, చిల్లర వర్తకులతో, దుకాణాలతో నిండిన ఇరుకైన సందు గొందులు. ఆస్బెస్టాస్ రేకులు షెడ్ల మధ్యలో ఉంది పవిత్రమైన శ్రీనివాసుని ఆలయం. దర్శనం కోసం వచ్చే భక్తులు కొండ ఎక్కాక ఈ కలియుగ వైకుంఠపాళిని దాటుకుంటూ వెళ్తే కానీ రెప్పపాటు దర్శనం లభించదు. ఈ దృశ్యము నా మనసుని కలచివేసింది. ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉండిపోయింది? దీన్ని ఎందుకు మార్చలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలతో నేను చాలా రోజులు మదనపడ్డాను. సీనియర్ అధికారులని అడుగుతూ వచ్చాను, తిరుమల అంతా ఇలా ఎందుకు ఉంది? గతంలో ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. భక్తుల సదుపాయాల కోసం ఒక ఆధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఏం చేయాలన్నా తిరుమల ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణల్ని తొలగించాలి, మురికివాడల్ని నిర్మూలించాలి. ఆలయం 4 వైపులా వీధుల్లో ఉన్న ప్రైవేటు గృహాలు, మఠాలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు వగైరాలన్నింటినీ వేరే చోటకి తరలించాలి. అడ్డుగోడలుగా విస్తరించిన దుకాణాల సముదాయాన్ని క్రమబద్ధీకరించాలి. ఇలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడు ఎవరు చేసినా వెంటనే సంబంధిత యజమానులు కోర్టులో కేసు వేయడం, స్టే తీసుకురావడం పరిపాటి అయిపోయింది. అక్కడ తిరుమల శ్రీనివాసుడి ఉనికి ఆధారంగా రకరకాల వ్యాపకాలతో జీవిస్తున్నారు వాళ్ళంతా. దీంతో తిరుమలలోని వ్యాపారస్తులు, స్థానికులు కలిసి ఒక బలమైన వర్గంగా రూపొందారు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి ఏ మాత్రం మార్పు తీసుకురావాలని యత్నించినా ఆ వర్గం తరఫున కోర్టులో కేసు దాఖలైపోతుంది. అలా లెక్కలేనన్ని కేసుల్లో స్టే ఉత్తర్వుల్ని టీటీడీ ఎదుర్కొంటోంది. నేను వెళ్ళక ముందే అంటే నేను వెళ్ళేసరికే ఇలాంటి కేసుల్లో టీటీడీ ఎదుర్కొంటూ ఉంది. ఓ ప్రక్క ఈ పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క కనీస పారిశుద్ధ్యం కూడా లేని ఈ జాతర వాతావరణం ఆసరాగా తీసుకొని యాత్రికుల్ని దళారీలు, దొంగలు నిలువు దోపిడీ చేస్తున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే వదిలేస్తే ఇంకా యాత్రికులు తిరుమల యాత్ర బాధితులుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితి నాలో నైరాశ్యం పెంచేస్తోంది. యాత్రికుల కోసం ఏమీ చేయలేమా? తిరుమలని ఇలాగే దోపిడీ వ్యవస్థకి ఆరామంగా వదిలేయాలా? ఇలాంటి ప్రశ్నల మూలంగా నీరసం, నిస్తేజం నన్ను ఆవరించాయి. అయినా ఒకరోజు ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకొని తిరుమలకు సంబంధించిన పాత రికార్డులన్నీ తీశాను. నిజానికి
తిరుమల అభివృద్ధి పట్ల నాకు ముందు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వల్లనే ఆఫీసర్లు ఎవరూ ఉదాసీన వైఖరి అవలంబించలేదని రికార్డుల్లో బయటపడింది. అంటే ఆయనకంటే ముందు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎవరూ ఉదాసీన వైఖరిని అవలంబించలేదని రికార్డులలో బయటపడింది. నాలాగే వాళ్ళు కూడా తిరుమల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారు, ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకి ఆధునిక క్యూ కాంప్లెక్స్ కట్టడానికి ఒక బృహత్ ప్రణాళికను గతంలో టీటీడీ బోర్డు మంజూరు చేసింది, శంకుస్థాపన కూడా చేసింది. అయితే అక్కడ శంకుస్థాపన తాలూకా శిలాఫలకం వేయడానికి సరిపడే స్థలం మాత్రమే ఉంది. అది మినహాయిస్తే ఆ చుట్టూ పరిసరాలన్నీ ఒక మురికివాడలో భాగం. శంకుస్థాపన తాలూకు క్యూ కాంప్లెక్స్ కట్టాలంటే 500 గుడిసెలు, షెడ్లు తొలగించాలి. అవన్నీ తీసేసిన ఆలయం దగ్గరకు క్యూ వెళ్ళాలంటే మధ్యలో దక్షిణ మాడవీధిలోని 2-3 అంతస్తుల భవనాలు కొన్నింటిని కూల్చేయాలి. సువిశాలమైన ఆధునిక కళ్యాణ కట్టం నిర్మించాలన్నా, సన్నిధి వీధిని విస్తరింపజేయాలన్నా, ఆధునిక క్యాంటీన్ కాంప్లెక్స్ను నిర్మించాలన్నా అన్నింటికీ ఇదే సమస్య. ఇళ్ళు, గుడిసెలు, షెల్టర్లు, దుకాణాలు, ఇతర అక్రమ కట్టడాలు వగైరా తొలగించాలి. అసలింత గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుమల కొండ మీద అటవీ ప్రాంతంతో సహా 10.5 చదరపు మైళ్ళ భూభాగం అంతా తిరుమల వెంకటేశ్వరుడికి చెందినదే. అయినప్పుడు ఈ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఎలా వచ్చాయి? అదంతే, ఎలాగో వచ్చేసాయి. దేవస్థానం వారి అనుమతితో కొన్ని, అనధికారికంగా కొన్ని తిరుమలని ఆక్రమించేశాయి. అంతా 1 శతాబ్ద కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు ఏ ఒక్క ఆక్రమణని ముట్టుకుందామన్నా వీలు లేకుండా ప్రతి అంగుళము లిటిగేషన్లో ఇరుక్కొని ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తిరుపతిలోని మున్సిఫ్ కోర్టు మొదలు ఢిల్లీలో సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టులలోనూ ఈ లిటిగేషన్లు 3 కేసులు 6 స్టేలు అన్నట్లుగా పేరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల టీటీడీ లీగల్ ఆఫీసర్లకి, గవర్నమెంట్ ప్లీడర్లకి, తిరుమల పంచాయతీ సిబ్బందికి చేతి నిండా పని దొరికింది తప్ప అభివృద్ధి పనుల్లో అంగుళం కూడా ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది. ఈ లిటిగేషన్ల వ్యవహారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాక నాకు అర్థమైందల్లా ఈ కోర్టు కేసులు మరో 25-30 ఏళ్ల దాకా తేలేవి కావు. అందుచేత తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం దగ్గర ఎన్ని నిధులున్నా, ఎంత భారీ యంత్రాంగం ఉన్నా, యాత్రికుల్ని ఉద్ధరించడం కోసం ఎంత గొప్ప ఐడియాలున్నా, రాజకీయంగా, నైతికంగా ఎంత మద్దతు ఉన్నా అవన్నీ నిష్ప్రయోజనం. ఈ కోర్టు లిటిగేషన్లు తేలే వరకు అంతే. ఈ వాస్తవ పరిస్థితి నన్ను మానసికంగా బాగా కృంగదీసింది. తిరుమల యాత్రికుల కోసం ఏదో చెయ్యాలి అనుకుంటూ ఎంత ఉత్సాహంగా టీటీడీలో బాధ్యతలు స్వీకరించానో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. అవకతవక కట్టడాలు, ఇరుకు గొంతులు, దళారీల స్వైర విహారం, సదుపాయం లేని క్యూ షెడ్లు, పేరుకుపోతున్న అపరిశుభ్రత తదితర పరిస్థితుల కారణంగా ప్రశాంత చిత్తంతో శ్రీనివాసుణ్ణి దర్శించుకోలేని యాత్రికుల దురవస్థ. ఇవన్నీ చూస్తూ కూడా అపారమైన అధికారాలు, శక్తి ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నన్ను కొన్ని వారాల పాటు ఆవేదనలో ముంచేసింది. ఒకరోజు ఆళ్వార్ ట్యాంక్ కాటేజీల దగ్గర కారు దిగి ఆలయం కేసి వెళుతున్నప్పుడు ఆ దారిలో కిక్కిరిసి ఉన్న ఇళ్ళు, షెడ్లు, ఇరుకుదారులు చూడగానే అనిపించింది, ఇక్కడ ఒక విశాలమైన అధునాతనమైన క్యూ కాంప్లెక్స్ వస్తే ఎంత బాగుంటుంది.
ఈ స్థలం సరిగ్గా ఆలయానికి దక్షిణం వైపు ఉంది. ఇక్కడ ఒక క్యూ కాంప్లెక్స్ రావాలి. 2-3 అంతస్తుల భవనము, అందులో యాత్రికులకు లాబరేటరీ, మంచినీళ్ళు, ఫ్యాన్లు, కాళ్ళు జాపి జారిగిలబడి కూర్చోవడానికి కుర్చీలు వగైరా సదుపాయాలు, పెద్దవాళ్ళు నడుం వాల్చాలంటే ఏర్పాట్లు, స్నానానికి సామాన్లు పెట్టుకోవడానికి ఏర్పాట్లు, ఎన్ని గంటలు నిరీక్షించాల్సి వచ్చినా విసుగు అనిపించకుండా అలసట తెలియకుండా ఉండే మధురమైన భక్తి సంగీతం, క్లోజ్డ్ సర్క్యూటు టెలివిజను ద్వారా స్వామివారి సేవలను తిలకిస్తూ పులకించే ఏర్పాటు, తినడానికి తినుబండారాలు. ఓ అద్భుతమైన ఊహాచిత్రం నా కళ్ళ ముందు వెలిగింది. అలా ఆలయం ముందుకు వస్తున్న కొద్దీ ఆలోచన మరింత విస్తరిస్తూ ఉంది. క్యూ కాంప్లెక్స్తో పాటు సన్నిధి వీధి రూపం పూర్తిగా మారిపోవాలి. కనీసం 100 అడుగుల వెడల్పైన ఉండాలి. యాత్రికులు నడవడానికి సువిశాలంగా కనిపించాలి. మరి మంచి క్యాంటీన్ ఉండక్కర్లేదా? అవును, యాత్రికులకు భోజన సదుపాయాన్ని బాగా మెరుగుపరచాలి. అలా చేయాలంటే క్యాంటీన్ కాంప్లెక్స్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోయాను. మరో ఊహా చిత్రం కళ్ళ ముందు మెదిలింది. అప్పుడు కళ్యాణకట్ట రూపురేఖలు కూడా మారిపోవాలని, దాన్ని కూడా అందంగా, పరిశుభ్రంగా, నూతనంగా నిర్మించాలని కోరిక పుట్టింది. ఇంకా ఒక మనోరంజకమైన సభామందిరం కూడా తిరుమలలో ఉండాలి. ఏవైనా మంచి సభ, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలంటే, వీలైతే స్వామివారి కళ్యాణం కూడా జరిపించడానికి అలాంటి హాల్ అవసరం. అది ఇంకో ఊహ. ఓ అద్భుతమైన, అపూర్వమైన ఊహా చిత్రాలు. అవన్నీ కలుపుకొని చూస్తుంటే మనస్సు గాల్లో తేలిపోయింది. ఆ ఊహల్లో నుంచి బయటపడేసరికి నేను రేకుల షెడ్ల మధ్యలో నుంచి ఆలయం దగ్గరికి వచ్చేసాను. ఈ కళ నిజమవుతుందా? శ్రీనివాసుడిని నమ్ముకొని ముడుపులు కట్టుకొని 100 మైళ్ళ దూరం నుంచి మూగ భక్తితో శ్రీవారి పాదాలు దర్శిస్తే చాలు అన్న ఆర్తితో వచ్చే యాత్రికుల కోసం అడుగడుగున అందమైన నందనవనంలా కనబడేలా తిరుమలని ఎప్పటికైనా చూడగలమా? ఆ భక్తులకు తిరుమల యాత్ర మధురానుభూతిని మిగిల్చేలాగా ఈ సదుపాయాలు కల్పించగలనా? ఈ అవకాశం నాకు లభిస్తుందా? అంతలో కోర్టు లిటిగేషన్లు గుర్తుకొచ్చాయి. క్షణాల్లో మళ్ళీ డీలా పడిపోయాను. కాసేపటికి ఆలయంలోకి అడుగులు పెడుతూనే ఆపుకోలేని ఆవేశంతో స్వామివారిని ప్రశ్నించాను. నీ భక్తుల కోసము ఎన్నో సదుపాయాలు కల్పించాలని ఆరాటంగా ఉంది. కానీ ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి? ఎందుకని? ఏ ఒక్కటి చేయలేని నిస్సహాయ స్థితి నన్ను వెంటాడుతోంది. ఎప్పటికి ఇది పరిష్కారం అవుతుంది? అసలు పరిష్కారం ఉందా? ఉంటే అది నాకు లభ్యమవుతుందా? లేదంటే నీ భక్తులు ఇక్కడ ఇలా అవస్థలు పడుతూనే ఉండాలా? ఎంతకాలం అని అలా స్వామిని ప్రశ్నిస్తూ ఉండగానే తటాలున మెరుపులాగా ఒక ప్రశ్న నాలో ఉదయించింది. అవును, నేను ఎంతసేపు యాత్రికుల సదుపాయం కోసం తిరుమల కొండ మీద అవకతవక నిర్మాణాలు ఎలా కూల్చేయాలి, గుడిసెలు, షెడ్లు ఎలా నిర్మించాలి అనే ఆలోచిస్తున్నానే. మరి అక్కడ నివసిస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు మాత్రం తిరుమలలోని శ్రీనివాసుడి ఉనికి ఆధారంగా జీవిస్తున్న వాళ్ళు కాదా? ఆయన అంటూ ఉన్నాడు కనుక, ఆయన కోసం భక్తులు ఉన్నారు కనుక వీళ్ళు ఇక్కడ జీవించగలుగుతున్నారు. ఆయనే ఇక్కడ లేకపోతే, ఆయనకి ఇష్టం లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండగలిగేవారా? యాత్రికులకి సేవ చేయడం ద్వారా వాళ్ళు ఆయన్ని సేవిస్తున్న వాళ్ళు అవడం లేదా? మరి వాళ్ళు ఎక్కడికి పోతారు?
ఈ ఆలోచన మనస్సులోకి రావడం ఆలస్యం. ఒక్కసారిగా నాకు ఏదో మనోవికాసం కలిగినట్లు అనిపించింది. నాలో కొత్త ఉత్సాహం, ఉత్తేజం చోటు చేసుకున్నాయి. క్రమంగా నాలో అంతకు ముందు వరకు ఆవరించి ఉన్న నైరాస్యపు మబ్బులు విడిపోతున్నాయి. అవును, నేను వాళ్ళ దృక్పథంలోంచి కూడా ఆలోచించాలి. వాళ్ళ శ్రేయస్సుకి భంగం కలగకుండా ప్లాన్ చేయాలి. అప్పుడే ఏమైనా సాధించగలుగుతాం. అందుకోసం సంబంధిత పెద్దల్ని, నాయకుల్ని పిలిపించి చర్చించాలి. అందరినీ విశ్వాసంలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యని పరిష్కరించాలి. ఇంకా ఆలస్యం చేయలేదు. మర్నాడే లక్ష్మీపతి, రాఘవన్ను, రాము, కృష్ణ, చారి, రామచంద్రారెడ్డి వగైరా స్థానిక పెద్దలతో మాట్లాడాను. సరిగ్గా అంతకుముందే అన్నారావు గారి సారథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు రద్దయింది. రెవెన్యూ సెక్రటరీ చైర్మన్గా, దేవాదాయ శాఖ కమిషనర్ ఒక మెంబర్గా, నేను మెంబర్. సెక్రటరీగా పర్సన్స్ ఇన్ఛార్జి కమిటీ ఏర్పాటైంది. నా ఆలోచనలు ఆ కమిటీ ముందు పెట్టాను. దేవాదాయ శాఖ మంత్రితో, ముఖ్యమంత్రితో కూడా చర్చించాను. తిరుమలని ఒక ఆదర్శవంతమైన యాత్రా స్థలంగా చేయాలంటూ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. అందుకు మీ మద్దతు కావాలి సార్ అన్నాను. వాళ్ళ ఆమోదంతో ఒక సమగ్ర వ్యూహం రంగంలోకి దిగాను. ఆ వ్యూహం ప్రకారము తిరుమల గ్రామం మొత్తం సర్వే చేయాలి. ఆలయం చుట్టూ ఉన్న అన్ని ప్రైవేట్ కట్టడాలు, నిర్మాణాలు, ఇళ్ళు, గుడిసెలు వగైరా ఫోటోలు తీయాలి. ప్రతి నిర్మాణం వివరాలు, ఆ ఇంట్లో లేదా ఆ గుడిసెలో ఉండే జనాభా వివరాలు, ఆ ఇంటి స్థలం, విస్తీర్ణం వగైరా సమాచారం అంతా ఈ సర్వేలో పక్కాగా రికార్డు కావాలి. అదంతా పూర్తయ్యాక వాళ్ళ స్థలానికి, నిర్మాణానికి నష్టపరిహారం చెల్లిస్తూ వాళ్ళందరి కోసం తిరుమలలోనే ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక టౌన్షిప్ నిర్మాణం జరగాలి. అక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి సదుపాయాలు లీజుపై కల్పించాలి. నష్టపరిహారాల్లో ఎలాంటి ఆరోపణలకి అవకాశం లేదు. నష్టపరిహారాల్లో ఎటువంటి ఆరోపణలకి అవకాశం లేకుండా ఒక కమిటీని నియమించి దాని ద్వారా అందరికీ న్యాయం జరిగేలాగా పూర్తి పారదర్శకతను పాటిస్తూ ఆలయం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆ టౌన్షిప్కి తరలించాలి. అలాంటి ప్రతిపాదనకి అందరినీ ఒప్పించి అలా ఒప్పుకున్నాక వాళ్ళ చేత కోర్టుల్లో ఉన్న అన్ని పిటిషన్లని ఉపసంహరింపజేయాలి. అంతే, నెల రోజుల్లోనే సర్వే పూర్తయింది. బహిరంగ విచారణ ద్వారా ఏ నిర్మాణం ఎవరిది, ఎవరెవరు ఉంటున్నారు తదితర అన్ని అంశాలు సమగ్రంగా రికార్డ్ అయ్యాయి. 2 నెలల్లో ఆ నిర్మాణాల స్వాధీనానికి వీలుగా స్థానికులతో చర్చించడానికి పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటైంది. స్థానికులు ఖాళీ చేయాల్సిన స్థలాల ఇళ్లకి విలువని ఖరారు చేసే పని ఈ కమిటీదే. ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లోని వివిధ మఠాలను కూడా కొత్త మఠాల వీధికి తరలించడానికి వీలుగా ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరి స్థలము లేదా ఇల్లు మీద వచ్చే నష్టపరిహారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా పారదర్శకత పాటిస్తూ మరో నెల రోజుల్లో పరిహారం చెల్లింపుల కమిటీ తన రిపోర్టును ఖరారు చేసేసింది. ప్రతి ఒక్కరి స్థలము లేదా ఇల్లు మీద వచ్చే నష్టపరిహారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా పారదర్శకత పాటిస్తూ మరో నెల రోజుల్లో పరిహారం చెల్లింపుల కమిటీ తన రిపోర్టుని ఖరారు చేసింది. అలా జరిగాక ముందుగా కూల్చేసిన నిర్మాణాల
స్థలంలోనే ఇప్పటి మోడ్రన్గా ఉండే క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాం. అక్కడ ఒక చెరువు ఉండేది, అందుకని ఆ చెరువు గట్టు మీదకి వచ్చేలాగా ఈ క్యూ కాంప్లెక్స్ని అర్ధచంద్రాకారంగా నిర్మించాం. అయితే ఆ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందు జరిగిన ఒక సంఘటన నాకు పెద్ద సమస్యను సృష్టించింది. క్యూ కాంప్లెక్స్ కోసం జరుగుతున్న నిర్మూలన కార్యక్రమం దక్షిణ మాడవీధిలో కొన్ని పక్కా భవనాల దగ్గరకు వచ్చేసరికి వ్యతిరేకత ఎదురైంది. అది కాస్త కూస్తా వ్యతిరేకత కాదు, అక్కడ నివసించే వాళ్ళల్లో ముఖ్యుడైన లక్ష్మీపతి తదితరులు టీటీడీకి సహకరించడానికి విశాల హృదయంతో ముందుకు వచ్చారు. కానీ మిగిలిన వాళ్ళల్లో కొందరు ముందు అంగీకరించిన వాళ్ళే అయినా కూడా స్థానిక నాయకుల ఒత్తిడి కారణంతో భవనాల నిర్మూలనకు ఎదురు తిరిగారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో మా చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్గా రామచంద్రారెడ్డి వచ్చి ఈ గొడవ గురించి చెప్పాడు. అది చిన్న గొడవ కాదు. స్థానిక నాయకులు ఒక పెద్ద జన సమూహాన్ని ప్రోగు చేసి కట్టడాల నిర్మూలనకు అడ్డం పడ్డారు. వాళ్ళని కాదని ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేని పరిస్థితి. టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బందికి వాళ్ళకి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఈ డబుల్ డోజర్స్ మా శవాల మీద నుంచి నడిస్తేనే మీరు ఈ ఇళ్లను కూల్చగలుగుతారు అంటూ వాళ్ళు పెద్ద జగడం సృష్టించారు. ఈ బుల్డోజర్స్ తోటి మా శవాల మీద నడిస్తేనే మీరు ఈ ఇళ్లను కూల్చగలుగుతారని బెదిరించారట అంటూ వాళ్ళ పెద్ద జగడం సృష్టించారు. కేకలు, అరుపులు, నిరసన ధ్వనులు, ఈ గందరగోళంతో అప్పటిదాకా నిర్మూలన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న రామచంద్రారెడ్డికి ఏం చేయాలో పాలుపోక నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. నేను నివ్వెరపోయాను. ఏమిటిది, మనము ఇంతమందిని ఒప్పించి పని సాగిస్తూ ఉంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడేంటి గొడవ అనుకుంటూ మదనపడ్డాను. భగవంతుడా, నీవే దిక్కు, దారి చూపించు అని వేడుకున్నాను. అంతలో స్ఫురించింది. రామచంద్రారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి డిప్యుటేషన్ మీద వచ్చిన పని చేస్తున్న అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ అయిన స్థాయి అధికారి ఆయన. అంతే, రామచంద్రారెడ్డిలోని పోలీస్ని పంపించాను. పోలీసుకి పని చెప్పాను. ఏమిటయ్యా నాకు చెబుతున్నావు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఈ మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయలేవా, ఇలా చెప్పాల్సింది చెప్పానన్నమాట. మరుక్షణంలో రామచంద్రారెడ్డి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. బుల్డోజర్లు మా శవాల మించి నడుస్తాయి అంటూ అడ్డం పడ్డ స్థానిక లీడర్ని మెడబెట్టి గాల్లో ఎత్తి ఊపేశాడట రామచంద్రారెడ్డి. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఆటంకం కలిగించారో సున్నంలోకి ఎముకలు కూడా లేకుండా అంటూ రామచంద్రారెడ్డి ఉగ్ర నరసింహావతారంగా మారాడు. ఇది ఫినిష్. ఊహించని ఈ పరిణామంతో ఆ 4-5 లీడర్లు భయంతో వణికిపోయారు. ఒక్క మాట ఎదురు చెప్పకుండా రాజీకి వచ్చేశారు. దక్షిణ మాడవీధుల్లో పురాతన కట్టడాల నిర్మూలన నిరాటంకంగా సాగిపోయింది. అప్పటిదాకా టీటీడీతో ఒప్పందం చేసుకోవడానికి వెనకాడిన మిగతా భవనాల వాళ్ళు కూడా ఒప్పందాల మీద సంతకాలు చేసేశారు. శరవేగంతో మా వ్యూహం అమలు జరుగుతోంది. దాదాపు 3000 నిర్మాణాలని తొలగించడానికి ఆ ఇళ్లల్లో వాళ్ళ సామానంతా టీటీడీ వాహనాల్లో తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి కల్పించడానికి, ఆ తరలింపు కాలంలో వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పిస్తూ ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడటానికి అక్కడున్న చిన్న సత్రాల్ని, మఠాల్ని ఇప్పటి మఠం వీధికి తరలించడానికి సహకరించడంతో
టీటీడీ సిబ్బంది చూపిన ఉత్సాహము, వేగము, శ్రమ మర్చిపోలేనివి. అలా ఏడాది పాటు నిర్విరామంగా కష్టపడితే ఇప్పటి ఆస్థాన మండపము, అన్నదానం కాంప్లెక్సు, క్యాంటీను, కళ్యాణకట్ట, మార్కెట్ కాంప్లెక్సు, క్యూ కాంప్లెక్సు ఇవన్నీ నిర్మాణానికి తగినట్లుగా సిద్ధం చేయగలిగాం. కానీ ఇంకా జటిలమైన సమస్య మరొకటి అప్పుడే బయటపడింది. అది సన్నిధి వీధిని విస్తరించడంలో వ్యతిరేకత. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఒక ఇరుకు బజారులాగా ఉండే సన్నిధి వీధి 6 అడుగుల వెడల్పుకి కుంచుకుపోయి ఉండటంతో యాత్రికులు జాతరలో నడిచినట్లుగా కిక్కిరిసి నడవాల్సి వస్తోంది. అక్కడ షాపుల్ని 2 పక్కల 50 అడుగులు వెనక్కి జరిపితే కానీ 100 అడుగుల వెడల్పున్న వీధి తయారవదు. అది ఇప్పుడున్నదనమాట. మనం చూస్తున్నాం అలాంటి వీధిని. ఒకప్పుడు ఆ వీధులు లేవు. అందుకు షాపు యజమానులు అంగీకరిస్తే వాళ్ళందరికీ పక్కా షాపులు యథాతథ రీతిలో కట్టించి ఇవ్వాలన్నది నా ఆలోచన. అదే అందరికీ చెప్పాం. ఇది యాత్రికుల సదుపాయం కోసం మీ అందరూ సహకరించాల్సిన విషయం. దయచేసి సహకరించండి అంటూ ఎంతో బ్రతిమాలగా చాలామంది ఒప్పుకున్నారు. కానీ మేము ఒప్పుకొని ఖాళీ చేస్తాము, మిగతా వాళ్ళు రాజకీయ పలుకుబడితో ఇక్కడే ఉండిపోతే మేము నష్టపోతాం కదా అని వాళ్ళ భయం. పైగా టీటీడీ అధికారుల మీద, నా మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎవరి షాపులు మళ్ళీ వాళ్ళకే వస్తాయనే గ్యారంటీ ఏమిటి అంటూ అనుమానాలు. ఈలోగా సన్నిధి వీధికి దక్షిణం వైపున ఉన్న 1000 కాళ్ల మండపాన్ని ఇలా సన్నిధి వీధి విస్తరించడానికి వీలుగా ఎంత వెనక్కి జరపాలో చూసుకున్నాం. సన్నిధి వీధికి ఉత్తర వైపున షాపుల వెనకాల ఉన్న వివిధ మఠాలకు చెందిన ఆస్తుల యాజమాన్యాల్ని కూడా ఆ విస్తరణకి ఒప్పించి ఒప్పందాల మీద సంతకాలు తీసుకున్నాం. మా ప్రయత్నాలు చూసి షాపుల యజమానులు కొంతమంది కోర్టులకు ఎక్కారు, స్టే ఉత్తర్వులు తెచ్చారు. అప్పటిదాకా వాళ్ళని ఒప్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఈ సన్నిధి వీధి విస్తరణ జరగకపోతే అసలు తిరుమల మాస్టర్ ప్లాన్కి అర్థమే లేదు. ఏం చేయాలి? తిరుమల వెంకటేశ్వరుడే దీనికి కూడా పరిష్కారం చూపిస్తాడు అనుకుంటూ వదిలేస్తే పోలేదా అనిపించింది. నాలో నేను తర్కించుకున్నాను. దైవశక్తే మనల్ని నడిపిస్తోంది. ఎంత విశ్వసించినా మన ప్రయత్నం మనము చేయాలి కదా. ఇలాగా అనుకున్నాక ఈ కోర్టు కేసుల విషయంలో అడ్వకేట్ జనరల్తో, న్యాయవాద నిపుణులతో చర్చించడం నేను చేయగల చివరి ప్రయత్నంగా భావించాను. వాళ్లతో మాట్లాడాక హైకోర్టుని ఆశ్రయించాం. దుకాణాల యజమానులు వేసిన కేసులన్నింటినీ గుత్తగా హైకోర్టుకి బదిలీ చేయించి వాటికి జవాబుగా టీటీడీ నుంచి పిటిషన్ వేశాం. మాస్టర్ ప్లాన్ లక్ష్యము, దాన్ని అమలు చేసే విధానం, అందులో ఒక భాగంగా సన్నిధి వీధి విస్తరణ వగైరా అంశాలన్నీ వివరించాం. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్నామనుకుంటున్న షాపులు వాళ్ళందరికీ తిరిగి పక్కా షాపులు కట్టించి ఇస్తున్నామని, ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, ఎవ్వరూ నష్టపోరని కూడా లిఖితపూర్వకంగా వివరించాం. అద్భుతం! హైకోర్టు మా వాదనని అంగీకరిస్తూ అన్ని స్టే ఉత్తర్వులని ఒకే ఆర్డర్తో ఒక శుక్రవారం నాడు తొలగించి వేసింది. ఇది మా మానవ ప్రయత్నానికి ఆ స్వామివారి ఆమోదంలాగా భావించి ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే సన్నిధి వీధి విస్తరణ కోసం రంగంలోకి దూకాం. సోమవారం నాటికల్లా ఆ పని పూర్తయిపోయింది. కానీ అంత సులువుగా కాలేదు. ఒక శుక్రవారం ఉదయం హైకోర్టు ఆర్డర్స్ అందగానే దుకాణాల తొలగింపును మా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. నేను ఆలయం ముందు నిలబడి పర్యవేక్షిస్తున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద గుంపు కేకలు, అరుపులతోటి
సన్నిధి వీధిలోకి దూసుకొచ్చింది. వస్తూనే నా మీద రాళ్ల వర్షం కురిపించింది. వాళ్ళలో కొంతమంది ఆ షాపులు నడుపుకుంటున్న వాళ్ళకి తోడు కొందరు స్థానికులు. ఆ దాడిలో నాతో ఉన్న సెక్యూరిటీ గార్డుకి, విజిలెన్స్ ఆఫీసర్కి దెబ్బలు తగిలాయి. ఒక సెక్యూరిటీ గార్డు గాల్లోకి కాల్పులు జరిపాడు. కాల్పుల భయానికి అంతా చెల్లా చెదురయ్యారు. షాపుల నిర్మూలన సజావుగా సాగిపోయింది. కానీ ఈ సంఘటనతో నేను మ్రాన్పడిపోయాను. నా కళ్ళ వెంబడి నీళ్లు. ఈ దుర్ఘటనకి నేనే కారణమా అనుకుంటూ ఆలోచిస్తున్నాను. దాంతో నేను పూర్తి బాధ్యత తీసుకొని సన్నిధి వీధి విస్తరణ తరువాత ప్రతి షాపు యజమానికి అతని పాత షాపు క్రమంలోనే వెనక్కి జరిపి కొత్తగా నిర్మించిన షాపు వచ్చేలాగా అవకతవకలకి అవకాశం లేని పారదర్శకత పాటిస్తూ షాపుల కేటాయింపు జరిగేలాగా చూశాను. అలా కొత్త షాపులు కేటాయింపు జరిగేదాకా వాళ్ళు అక్కడే తాత్కాలిక షెల్టర్లలో వ్యాపారం కొనసాగించడానికి కూడా అనుమతించాను. 1982 మే జూన్ కాలంలో, అంటే నేను టీటీడీ నుంచి బదిలీ అయ్యే నాటికి భగవంతుడు నా స్వప్నం ఫలించేలాగా చేశాడు. నేను కలగన్న ఊహా చిత్రాల సంకలనం రూపుదాల్చింది. ఆధునిక క్యూ కాంప్లెక్సు, విశాలమైన కళ్యాణకట్ట, ఆస్థాన మండపం, 5 స్టార్ హోటల్స్ స్థాయికి వంటశాల, క్యాంటీన్ కాంప్లెక్సు, మార్కెట్ కాంప్లెక్సు, అన్నదానం కాంప్లెక్స్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. నేను ఉండగానే ఒకేసారి 5,000 మంది భోజనం చేయగల విశాలమైన డైనింగ్ హాలు వినియోగంలోకి వచ్చింది. నిత్యాన్నదాన పథకానికి తొలిదాతగా ఆయిల్ మర్చెంట్ అనంతపూర్ అతను ఎల్వి రామయ్య అని ఆయన 16 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆ తర్వాత ఆ పథకము విరాళాలు ఒక్క నెలలోనే 1 కోటి రూపాయలు దాటాయి. వెంకటేశ్వర గెస్ట్ హౌస్ పక్కన వరుసగా గెస్ట్ హౌస్లు, పెద్ద క్యాంటీను, అది ఇప్పుడు మయూరి కాంప్లెక్స్ల కట్టడాలు, పెద్ద క్యాంటీన్ మయూరి క్యాంటీను కాంప్లెక్స్ల కట్టడాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. బేడి ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యాయి. ఆ విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆంజనేయ స్వామికి నమస్కరించి వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా తిరుమల ఆలయ గోపురం. ఆ గోపురానికి ఆంజనేయ ఆలయానికి మధ్య విమానాశ్రయంలో రన్వే లాంటి సువిశాలమైన 100 అడుగుల వెడల్పు సన్నిధి వీధి. అక్కడ ఏర్పాటు చేసిన స్వామివారి ఊంజల్ ఉత్సవం. యాత్రికులు కిక్కిరిసి నడుస్తున్న ఒక్కప్పటి దృశ్యం అక్కడ ఇప్పుడు లేదు. అలాంటి దృశ్యం ఇప్పుడు లేదు. ఎంత నేత్రానందంగా ఉంది. ఆనందంతో నా శరీరము పులకించిపోయింది. ఎంత గొప్ప కార్యం జరిగింది ఇక్కడ. ఆ శక్తి అంతా నాదా. ఇదంతా జరిగిపోయి కొన్ని నెలలు గడిచింది. నాకు బదిలీ అయ్యి 1982 జూన్లో వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా ఇదిగో తిరుమల నుంచి 2 వర్గాల వాళ్ళు తిరుపతిలో నా బంగళా మీదకి వచ్చారు. ఒక వర్గము సన్నిధి షాపుల యజమానులు, రెండో వర్గము మాడ వీధుల్లో నుంచి కొత్త టౌన్షిప్కి తరలించబడిన స్థానికులు. మీరు మా ఇళ్ళు కూలుస్తామన్నప్పుడు, షాపులు తొలగిస్తామన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో మీ చిత్తశుద్ధిని, నిజాయితీని గుర్తించలేకపోయాం. అనుమానము, భయము, ఆందోళన మమ్మల్ని వెంటాడాయి. మిమ్మల్ని ప్రతిఘటించాం, మిమ్మల్ని దూషించాం, మీ మీద దాడి చేశాం. కానీ మీరు చెప్పిన మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు జరిగి ఒక్క లోపం ఉందని చెప్పడానికి కూడా మేము సాహసించలేనంతటి సంతృప్తిని మాకు మిగిల్చింది. మీ పట్ల ఆ రోజుల్లో దురుసుగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం.
మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఇప్పుడు అంటూ వాళ్ళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. వారి ప్రేమ ఆప్యాయత, వాళ్ళల్లో పెళ్ళుబుకుతున్న మానవతా భావాలు నన్ను కదిలించి వేశాయి. నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు. సన్నిధి వీధి దుకాణాల యజమానులంతా కలిసి నాకు ఒక బేడి ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాన్ని, మాడ వీధుల్లోని నిర్వాసితుల బృందం శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల పంచలోహ విగ్రహాల్ని బహూకరించారు. నిజానికి వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడుతూ వచ్చిన శక్తి నాది కాదని నాకు తెలుసు. మరి ఎవరు, ఏ శక్తి వాళ్ళకి న్యాయం చేసింది? ఏ శక్తి మాస్టర్ ప్లాన్ అంత కొద్ది కాలంలో అమలు జరిగేటట్టు చేసింది అని పివిఆర్కే ప్రసాద్ గారు ఇక్కడ చెప్తున్నారు. నాహంకర్త హరికర్త. హరే శ్రీనివాస. ధన్యవాదాలండి.